పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. మృదువైన మాట క్రోధము అంటే కోపము, కక్ష, పగ. మరి మన మాట ఎలా ఉన్నది? మృదువుగా ఉన్నదా, నొప్పించులాగా ఉన్నదో ఈ రోజున మనము దేవుని వాక్యం ఎదుట మన జీవితాన్ని సార్థకము చేసుకోవాలి. దావీదు కోపంతో మండుతూ రగిలిపోతూ నాబాలు చంపాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ విషయము నాబాలు భార్య అయినటువంటి అబీగయలుకు తెలిసింది. వెంటనే అబీగయలు దావీదుని ఎదుర్కొన్నట్టుకు ఆమె కొంత ఆహార సామాగ్రిని తీసుకొని దావీదుకు ఎదురుగా వెళ్ళిందండి. ఆమె గాడిద దిగి దావీదుతో ఒక మాట అంటారు, నీవు మహారాజువై ఉండి మెన్నలని చంపడానికి వస్తున్నావా అని చెప్పి తన మనస్సు మార్చే విధంగా మృదువుగా మాట్లాడింది. వెంటనే అబీగయలు అంటుంది, నా భర్త చేసిన తప్పే, అయితే ఈ దోషం నాదని ఎంచుము అని చెప్పి ఓ చిన్న కానుక కోపంతో రగుతున్నటువంటి దావీదుకి కానుక ఇచ్చినప్పుడు అతని కోపము చల్లారి అంటారు, నీవు చూపినటువంటి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అనే మాట దావీదు తన నోట అబీగయలు గురించి మాట్లాడుతున్నాడు. మృదువైన మాటను ఈ అబీగయలు పలికినది గనుకనే దావీదు క్రోధము చల్లారిందంటే. కోపంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట అంటే జరుగుతుంది, కానీ దావీదైతే నువ్వు చూపినటువంటి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అనేటువంటి ఒక శ్రేష్టమైన మాట పలికాడు. గనుక మన మాట ఎలా ఉండాలంటే ఈ దినములలో మృదువుగా ఉండాలి. ఈ మృదువైన మాట ఏం చేస్తుందంటే కోపాన్ని అణిచివేస్తారు. అటువంటి మృదువైన మాట అబీగయలు కలిగి ఉన్నది. ఈ రోజున నీవు కూడా కలిగి ఉండము. నా దేవుని ఆశీర్వాదములకు నీవు పాత్రుడిగా ఎంచబడదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మృదువుగా మాట్లాడినప్పుడు క్రోధము చల్లారుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు మేము కలిగిన వారమై ఆత్మీయతలో మేము బలపడి ఉన్నతమైన నీ కృపను పొందుకున్నట్టుకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.